వెల్కమ్ టు నాగరాజ మ్యాథ్స్ డే 35 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో నిన్న మనం రియల్ నెంబర్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో రియల్ నెంబర్ చాప్టర్ లో రియల్ నెంబర్ చాప్టర్ సంబంధించి బ్యాక్గ్రౌండ్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, సో వీటి గురించి మనం నిన్న నేర్చుకున్నాం. ఓకే, సో రియల్ నెంబర్ చాప్టర్ లోకి ఎంటర్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. So LMA is a proven statement that can be used to prove the bigger problems. Okay. So Euclid division lemma lo manam a comma b are any positive integer, then there exists a unique pair of integers q and r such that a is equal to bq plus r, 0 less than or equal to r less than b. So ఇది అందరికి కూడా ఈ డెఫినేషన్ అందరికి కూడా రావాలి, థియరం యొక్క స్టేట్మెంట్ అందరికి కూడా రావాలి. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా తెలుగులో యూక్లిడ్ భాగహార నియమం లేదా యూక్లిడ్ భాగహార న్యాయం అని అంటారు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఎక్సైజ్ 1.1 లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో అందరూ కూడా ఇది డెఫినేషన్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ లో మనకి 1 మార్క్ లో కానీ 2 మార్క్ లో కానీ యూక్లిడ్ డివిజన్ లెమ్మా డిఫైన్ చేయమని అడిగినప్పుడు సో ఖచ్చితంగా మీరు ఇది రాయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దాన్ని చదవండి. సో నేను మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో డూ దిస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. అంటే 2 నెంబర్స్ ఇచ్చి దాని యొక్క హెచ్సిఎఫ్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి అనేది మనం నేర్చుకున్నాం. సో 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే అది మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజ్డ్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్, విభాజము ఈజ్ ఈక్వల్ విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషము అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. సో దాన్ని ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా చేయడం జరిగింది డూ దిస్ ప్రాబ్లమ్ లో. సో ఈ రోజు మనం ఎక్సైజ్ 1.1 లోకి ఎంటర్ అవుతున్నాం. ఎక్సైజ్ 1.1 లో ఫస్ట్ రామ్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా అగైన్ మనం డూ దిస్ లో చేసినట్టుగానే ఉంటాయి. కానీ అక్కడ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి లాజిక్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్. చాలా మంది స్టూడెంట్స్ ఈ ఎక్సైజ్ 1.1 లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. కానీ మీకు అటువంటి డిఫికల్టీనెస్ అనేది ఈ రోజుతో పోతుంది. చాలా ఈజీగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అని అర్థమవుతాయి. సో ఎక్సైజ్ 1.1 లో ఉన్న ఫస్ట్ రామన్ అండ్ సెకండ్, థర్డ్ రామన్ లో ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం చెప్పుకుందాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రేపు క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఓకే, అదేవిధంగా ఈరోజు మనకి ఫ్రైడే, సో రేపు సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది. సో ఎల్లుండి మీరు అందరూ కూడా సండే కోఆర్డినేట్ జామెట్రీ గ్రాండ్ టెస్ట్ కూడా సిద్ధం కావాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఎక్సైజ్ 1.1. సో ఎక్సైజ్ 1.1 లో ఫస్ట్ రామన్లో ఉన్న క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేద్దాం. సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270, 196 and 338,220, 1651 and 2032. యూక్లిడ్ శేష విధి ఆధారంగా కింది జతల గాసాబాను కనుగొనండి అని చెప్పి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం, యూక్లిడ్ లెమ్మా రెండు ఇంచుమించు ఒకే విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం డూ దిస్ లో ఈ మోడల్ ప్రాబ్లమ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎక్సైజ్ 1.1 లో ఈ ఫస్ట్ రామ్లోని ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. సో ఎగ్జామినేషన్కి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కేర్ఫుల్గా వినండి, అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ రామన్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 900 అండ్ 270. సో ఈ 900, 270, సో ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్, రెండిట్లో చిన్న సంఖ్య మనకి 270 కాబట్టి ఈ 270 తోటి 900ని డివైడ్ చేయాలి. యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి సో ఇక్కడ 270 వేసుకున్నాం మనం. సో ఈ 270 తోటి 900ని డివైడ్ చేయాలి. ఓకే, 270 1s are 270 అవుతుంది, 270 2s are 540 అవుతుంది. సో 270 3s ఎంత అవుతుందో చూద్దాం.
273s 3 zeros 0, 7 3s are 21, 1, 2, 3 2s are 6, 2, 8. So 810. సో 274 అంటే ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి సో ఇక్కడతో మనం ఆపుకుందాం 3 టైమ్స్ సో 810. సో సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 90 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 90 వచ్చింది. రిమైండర్ 0 వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. శేషము 0 వచ్చే వరకు కూడా ఈ విధానాన్ని మనం కంటిన్యూ చేయాలి కాబట్టి సో ఇప్పుడు ఈ 90 తోటి మనం దేనితోటైతే ఇంతకు ముందు డివైడ్ చేసామో దాన్ని ఇక్కడ మనం వేసుకోవాలి, డివిడెండ్ కింద రాసుకోవాలి. ఇప్పుడు ఈ 90 270లో అంటే 9 3s are 27 అంటే 93s are 270 అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం 273 టైమ్స్ సో ద రిమైండర్ ఈజ్ 0. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ దేంతో డివైడ్ చేసాం, 90తో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ మన హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చి 90 అవుతుంది అన్నమాట. అంటే 90తో భాగించినప్పుడు మనం దేంతో భాగించాం, 90 తోటి 270 భాగించినప్పుడు ఇక్కడ మనకు శేషం 0 వచ్చింది కాబట్టి ఈ 90 అనేది మనకి ఏమవుతుందంటే ఈ 270 900 యొక్క గాసాబ్ అవుతుంది. సో దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార నియమం కింద రాసుకున్నట్లయితే ఎలా రాసుకోవచ్చు మనం, 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. సో ఎలా రాసాను చూడండి, 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90 అని రాశాను. సో నెక్స్ట్ స్టెప్ ఎలా రాయాలంటే ఈ 270 తీసుకోవాలి. 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 0 వచ్చినప్పుడు మనం దేంతో డివైడ్ చేసాం, 90తో డివైడ్ చేసాం. సో ఇక్కడ 90తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో దీని యొక్క గసాబా ఎంత అవుతుంది, దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, మనకి 90 అవుతుంది అనమాట. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 is 90. సో తెలుగులో అయితే 900 మరియు 270ల గసాబాని గసాకా అని కూడా అంటారు. సో గసాబా మనకి ఎంత అవుతుందంటే 90 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ సో ఇక్కడ ముందు 900 270 ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 270 కాబట్టి సో ఈ 270 తోటి 900ని డివైడ్ చేసుకోవాలి. సో ఈ 270 వచ్చి 900లో ఫస్ట్ 3 టైమ్స్ సో దట్ ఈజ్ 810. సో 900లోంచి 810 సబ్ట్రాక్ట్ చేస్తే 90 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఈ 90 తోటి 270 డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 3 టైమ్స్ 270. సో 270 మైనస్ 270 అంటే 0 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం దేంతో డివైడ్ చేసాం, 90తో డివైడ్ చేసాం కాబట్టి మనకి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 90 అవుతుంది. సో దీన్ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం రాసుకున్నట్లయితే, యూక్లిడ్ భాగహార న్యాయము లేదా భాగహార నియమం ప్రకారం రాసుకున్నట్లయితే సో 900 ఈజ్ ఈక్వల్ 270 ఇంటూ 3 ప్లస్ 90 అని రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, విభాజ్యం ఈజ్ ఈక్వల్ విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషము, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, ఆ విధంగా రాసుకున్నాను అనమాట. 900 ఈజ్ ఈక్వల్ 270 ఇంటూ 3 ప్లస్ 90 అని రాసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ చూసుకోండి, 270ని 90తో డివైడ్ చేసాం కాబట్టి సో 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0 అని రాసుకున్నాం.
సో ఇక్కడ 0 వచ్చినప్పుడు మనం దేంతో డివైడ్ చేసాం, 90తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 అండ్ 270 ఈజ్ 90 అవుతుంది. తెలుగు మీడియం చూసుకున్నట్లయితే 900 మరియు 270ల గసాబా ఎంత అవుతుందంటే 90 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 196 అండ్ 38,220. సో వీటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం. సెకండ్ వన్ 196 అండ్ 38,220. సో 196 అండ్ 38,220. సో ఈ రెండిట్లో కూడా మనం 196 స్మాలెస్ట్ కాబట్టి మనం ఏం చేయాలంటే 196 తోటి దీన్ని డివైడ్ చేయాలి. సో 196 తీసుకోవాలి. సో దీంతో డివిజన్ స్టార్ట్ చేద్దాం. 38,220. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 382 ఉంది, 382 ఉంది, ఇక్కడ 196 ఉంది. సపోజ్ మనం 2 టైమ్స్ తీసుకుంటే సో 382 కంటే ఎక్కువ నెంబర్ వస్తుంది మనకి. సో 196 వచ్చి 382లో 1 టైం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 196 ఇక్కడ రాసుకుంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ బారో తెచ్చుకుంటే 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 7 ఈజ్ రిమైనింగ్ హియర్. సో మరలా బార్ తెచ్చుకుంటే 17 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 8. సో బార్ ఇచ్చిన 2 రిమైనింగ్, 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. సో నెక్స్ట్ మనం దేని డౌన్ చేసుకోవాలి, 2 డౌన్ చేసుకోవాలి. ఓకే. సో 1862 వచ్చింది. ఇప్పుడు 196 1862ని ఎన్నిసార్లు డివైడ్ చేస్తుందో చూసుకుందాం. సో ఇక్కడ 196 సపోజ్ ఇక్కడ 10 టైమ్స్ అనుకోండి, 10 టైమ్స్ ఎంత అవుతుంది మనకి 1960 అవుతుంది. సో పెద్ద అయిపోతుంది 10 టైమ్స్ అంటే. కాబట్టి మనం ఏం చేద్దాం, 9 టైమ్స్ చూసుకుందాం. 9 టైమ్స్. సో 9 6 ఆర్ 54, 4 5, 9 9s are 81, 5 86, 6 8, 9 1s are 9 8 17. సో దీనికి నియరెస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 9 టైమ్స్ చూసుకున్నట్లయితే 1764. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 12 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 8. ఓకే. ఇక్కడ 5 ఉంటుంది, బార్ తెచ్చుకుంటే 15 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 9. అదేవిధంగా ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 7 సబ్ట్రాక్ట్ 0. ఇక్కడ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ 0ని డౌన్ చేసుకుందాం. ఓకే. 980 వచ్చింది. సో ఇది రిమైండర్ కాదు, ఇంకా మనం డివిజన్ చేస్తున్నాం, ఇంకా డివిజన్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు 96 ఈ 980లో 5 టైమ్స్ చూసుకుందాం ఒకసారి. 5 టైమ్స్ చూద్దాం ఎంత వస్తుందో. 6 5s are 30, 0 3. సో 9 5s are 45, 3 48, 8, 4 is remaining. 5 1s are 5 plus 4, that is 9. So this is 980. సో అంటే ఇక్కడ 5 టైమ్స్. సో ఇక్కడ 980 వేసుకోవాలి. సో 980. సో ద రిమైండర్ ఈజ్ 0. సో 196 38,220ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే 196కి 38,220కి ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాసుకున్నట్లయితే ఎలా రాసుకోవచ్చు, 38,220 is equal to 196 into 195 ప్లస్ 0. అంటే 196ని 195తో మల్టిప్లై చేస్తే మనకు ఆటోమేటిక్గా 38,220 వచ్చింది అనమాట. సో 196తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు 0 వచ్చింది కాబట్టి సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 196
196 and 38,220 is 196. సో తెలుగు మీడియంలో రైటింగ్ ఎలా రాయాలంటే 196 మరియు 38,220 ల యొక్క గాసాబా ఎంత అవుతుంది మనకి 196. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఇక్కడ డివిజన్ చేయాలి. కొంతమందికి డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ 1862 వచ్చేసింది కదా సార్, దీంతో డివైడ్ చేయలేమా? అలా కాదు, ఇక్కడ మొత్తం డివిజన్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడతో కంప్లీట్ అయింది మన డివిజన్. ఇక్కడ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ నేను పర్సనల్గా వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నప్పుడు దగ్గరుండి చూసినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ మాట ఇవి. ఇక్కడ డివిజన్ పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే ఇక్కడ రిమైండర్ వచ్చేసింది సార్, దీంతో దీన్ని డివైడ్ చేయడం ఎలా కుదురుతుంది సార్, ఇటువంటి డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది. సో అలా కాదు, మొత్తం డివిజన్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు రిమైండర్, సపోజ్ ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కదా, సపోజ్ రిమైండర్ 5 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 5 తోటి 196ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది ప్రాసెస్. సో అందరికి కూడా అర్థమైంది అనుకుంటా. సో మనం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 1651. ఓకే, సో ఈ సెకండ్ రామ్లో ప్రాబ్లమ్స్ చాలా మంది ఏమంటారంటే ఇవి చాలా కష్టంగా ఉన్నాయి అని అంటారు, కానీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. నేను మీ అందరూ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. సో ఎగ్జామినేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా లాజికల్ థింకింగ్తో ఆధారపడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో కంపారిటివ్లీ ఇంతకుముందు ఫస్ట్ రామ్లో ప్రాబ్లమ్స్ అవన్నీ రాంగ్ అవుతాయి, కానీ మాత్రం రాంగ్ అవ్వు. బాగా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ముందు నేను ప్రాబ్లం చదువుతున్నాను. ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ రోమన్. యూజ్ డివిజన్ algorithm to show that any positive odd integer is of the form 6q plus 1, 6q plus 3 and 6q plus 5 where q is some integer. తెలుగు మీడియం చూడండి ఒకసారి. q అనే ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q plus 1 లేదా 6q plus 3 లేదా 6q plus 5 రూపంలో ఉంటుందని భాగహార శేష విధి ఆధారంగా చూపండి. యాక్చువల్గా ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అనే టర్మ్ యూజ్ చేసాడు, కానీ ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని పడాలి. భాగహార నియమం అయితే మనం ఇక్కడ ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం 10th క్లాస్లో లెమ్మా ఆల్గరిథం రెండింటిని కూడా ఒకే విధంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా లెమ్మా అంటే ఏంటి? దట్ ఈస్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్. ఆల్రెడీ ఒక ప్రూవ్ అయిన స్టేట్మెంట్ని ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో దాన్ని డివిజన్ ఆల్గరిథం కింద కన్సిడర్ చేయడం జరిగింది ఇక్కడ. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో ఒక్కసారి మనం రఫ్గా చెప్పుకొని ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. మనం ఏం చెప్పండి, ఏ కామా బి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ముందు తెలుగులో ఇంగ్లీష్ మీడియం చెప్తాను, తర్వాత చెప్తాను తెలుగులో. ఏ కామా బి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ 0 less than or equal to r less than b. సో అందరికీ కూడా రావాలి ఇది. సో ఏ కామా బి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ 0 less than or equal to r less than b. సో దీని మీనింగ్ ఏంటో ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అంటే 3 తీసుకుంటున్నాను, బి అంటే 2 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 2 తోటి 3ని డివైడ్ చేస్తున్నాను. 2తో 3ని డివైడ్ చేస్తున్నప్పుడు సో 2 1s are 2 వచ్చింది, రిమైండర్ వచ్చి 1 వచ్చింది. ఇప్పుడు ఇది ఇందులో ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ అంటే 3, బి అంటే 2, క్యూ అంటే 1, ఆర్ అంటే 1. సో ఇప్పుడు మనం చూడండి దీని ఎలా రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ కింద రాస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి 3 ఈజ్ ఈక్వల్ టు 2 multiplied by 1 plus 1.
సో 2 1s ఆర్ 2, 2 + 1 3 సరిపోలేదు సరిపోయింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. లెస్ దాన్ బి అంటే ఎంత 2. సో ఇక్కడ వచ్చే రిమైండర్ ఖచ్చితంగా 2 కంటే తక్కువే వస్తుంది, లేదా 0 అన్న అవ్వాలి 2 కంటే తక్కువ అన్న అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ 2 కంటే ఎక్కువ లేదా 2కి సమానం అయింది అనుకోండి, ఇంకొకసారి ఆ నెంబర్ని డివైడ్ చేస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ వచ్చే రిమైండర్ మనకి ఎప్పుడు కూడా 0 అన్న రావాలి లేదా 0. ఇక్కడ ఈ బి కంటే ఎక్కువ అంటే ఈ 2 కంటే ఎక్కువ అవ్వాలి. ఇక్కడ బి అనుకుంటున్నాం కదా, బి కంటే ఎక్కువ అవ్వాలి. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే అర్థం ఏంటంటే ఆర్ వాల్యూ 0 అన్న అవ్వచ్చు లేదా 0 కంటే ఎక్కువ అన్న అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్ లెస్ దెన్ బి అంటే ఆర్ వాల్యూ ఖచ్చితంగా ఈ బి కంటే తక్కువే ఉంటుంది. సో ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఓకే, సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది డిఫికల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. డిఫికల్ట్ ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం ఏమడుగుతున్నాడు చూడండి. సొల్యూషన్ యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని అడుగుతున్నాడు. ఈ ఫామ్లో ఉంటేనే ప్రూవ్ చేయమన్నాడు. పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ఆడ్ ఇంటీజర్స్ అన్ని కూడా ఈ ఫామ్లో ఉంటాయి అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనం ఫస్ట్ ఏం చేసుకుందామంటే ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేద్దామంటే లెట్ స్మాల్ ఏ తీసుకుందాం. స్మాల్ ఏ బి ఎనీ positive integer. Small a be any positive integer. And b is equal to చూడండి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఏ ఉంది, బి ఉంది, అదేవిధంగా క్యూఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసుకోవాలి మనం. సో ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటున్నాను. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి ప్లేస్లో 6 ఉంది ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోవాలి. ఇక్కడ సపోజ్ 3q + 1 ఉందనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవాలి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, therefore by Euclid's division lemma, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇదే స్టెప్స్ మాట, ఇదే రైటింగ్. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో we have యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనకు గుర్తు రావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు bq + r కదా ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ బి అంటే ఏమనుకున్నాం 6 అనుకున్నాం కాబట్టి 6q + r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి రాస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ బి అంటే ఎంత 6. ఈ స్టెప్లోని మొత్తం ఈ ప్రాబ్లం అంతా కూడా మనకు డిపెండ్ అయి ఉంది. సో అందరికీ ఈ స్టెప్ రాయాలి. సో ఎలా రాయాలి? సో లెట్ ఏ బి, ఎప్పుడు కూడా ఏ అనుకుంటాం, పాజిటివ్ ఇంటీజర్ని ఏ అనుకుంటాం. ఇక్కడ ఆడ్ ఇంటీజర్ అన్నాడు కదా, ఆడ్ ఇంటీజర్ని రాయకూడదు. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకోవాలి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోవాలి. సో అందరికి అర్థమవుతుంది కదా. సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాడు అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోవాలి. సో ఎప్పుడు కూడా ఏ మారదు, బి వాల్యూ ఇక్కడ దీన్ని బట్టి మనకు మారుతుంది. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్స్ లెమ్మా అని రాశాను. వీ హ్యావ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు bq + r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b. సో దాని ప్రకారం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు b అంటే 6 కాబట్టి 6q + r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 6. ఇప్పుడు మనం ఏం చేయాలంటే r వాల్యూ, అంటే ఇక్కడ r వాల్యూ ఫస్ట్ 0 తీసుకోవాలి, 1 తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఎందుకు r వాల్యూ దేనికి బిట్వీన్ ఉంది చెప్పండి. r వాల్యూ 0 అవుతుంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 6 అంటే మీనింగ్ ఏంటి? r వాల్యూ 0 అవ్వచ్చు, r వాల్యూ 1 2 3 4 5 వరకు అవుతుంది అనమాట. ఇక్కడ r లెస్ దాన్ 6 కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ అన్ని వాల్యూస్కి దీన్ని చెక్ చేసి చూద్దాం, ఒకసారి దీన్ని అప్లై చేసి చూద్దాం. సో లెట్ r ఈజ్ ఈక్వల్ టు, మనం ఫస్ట్ ఏంటంటే లెట్ r ఈజ్ ఈక్వల్ టు
let r is equal to 0. సో r is equal to 0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏమొస్తుంది a is equal to 6q plus 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6q. 6q ఎలా రాయొచ్చు మనం 2 into 3q అని రాయొచ్చు. మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న విషయం చెప్తున్నాను ఇక్కడ నేను. సో 2 into సంథింగ్ కింద వచ్చింది ప్రతి దాన్ని కూడా ఏమంటాం అంటే మనం ఈవెన్ నెంబర్ అంటాం. సో దిస్ ఈజ్ ఈవెన్ ఇంటీజర్. సో ఇది ఈవెన్ ఇంటీజర్ అయిందన్నమాట. అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఇది ఈవెన్ ఇంటీజర్ అయింది. మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు ఆడ్ ఇంటీజర్ ఏ ఫామ్ లో ఉంటుందని అడుగుతున్నాడు కాబట్టి సో ఈవెన్ ఇంటీజర్ తో మనకు పని లేదు కాబట్టి దీన్ని అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 1. సో లెట్ r ఈజ్ ఈక్వల్ టు 1. సో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే r ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1. 6q ప్లస్ 1. ఇక్కడ 6q ప్లస్ 1. ఇక్కడ 6 అనేది ఏంటి చెప్పండి. 6q అనేది ఏంటి ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇది ఏమవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆడ్ ఇంటీజర్ అవుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ 6q అనేది ఇప్పుడేమని చెప్పాం 6q అనేది ఇక్కడ ఏమైంది ఈవెన్ ఇంటీజర్ అయింది. సో ఈవెన్ ఇంటీజర్కి 1 యాడ్ చేసాం అనుకోండి ఎప్పుడు కూడా అది ఏమొస్తుంది చెప్పండి ఆడ్ ఇంటీజర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ తర్వాత వచ్చిన నెంబర్ ఏమవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది. సో 6q plus 1 ఏమొచ్చింది దిస్ ఈజ్ ఆడ్ ఇంటీజర్. సో దేర్ఫోర్ 6q plus 1 is a positive odd integer. సో నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 2. ఓకే దీని రెండింటిలోంచి నేను 2 కామన్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఏమవుతుంది 3q ప్లస్ 1 వచ్చింది. సో దిస్ ఈజ్ 2 into సంథింగ్ కింద వచ్చింది. 2 into సంథింగ్ కింద వస్తే ఇది మనకి ఏమవుతుంది ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. సో దీంతో మనకు అవసరం లేదు. మనకి ఆడ్ ఇంటీజర్ ఏ ఫామ్ లో ఉంటుందని అడుగుతున్నాడు. ఆడ్ ఇంటీజర్ ఏ ఫామ్ లో వచ్చింది చూడండి. ఇక్కడ అప్పుడే 6q ప్లస్ 1 అనేది మనకు వచ్చేసింది ఆల్రెడీ కూడా వచ్చేసింది. ఇంకా మనకి 6q ప్లస్ 3 6q ప్లస్ 5 కూడా రావాలి. అది ఆడ్ ఇంటీజర్ అయినప్పుడు. ఈవెన్ ఇంటీజర్ అయినప్పుడు మనకు అడగట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే r ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. సో r ఈజ్ ఈక్వల్ టు 3 ఇంప్లైస్ సో ఇప్పుడు r ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 3. a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 3. సో రెండింటిలోంచి కూడా మనం ఏం కామన్ తీసి చూడండి ఒకసారి 6q ప్లస్ 3 వచ్చింది కదా ఇక్కడ. సో రెండింటిలోంచి మనం 2 కామన్ తీసుకోవచ్చు కానీ దానివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం చూడండి 6q ప్లస్ 3 ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆడ్ నెంబరే అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 అనేది ఈవెన్ నెంబర్. దీనికి ఏదైనా ఆడ్ నెంబర్ యాడ్ చేయండి. 5 యాడ్ చేసాను సపోజ్ నేను. సో ఇక్కడ ఏమొచ్చింది 9 వచ్చింది. సో 9 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. 4 అనేది బేస్ సంఖ్య. దీనికి ఒక 4 అనేది సరి సంఖ్య. దీనికి ఒక బేస్ సంఖ్య 5ని కూడితే మనకి ఏమొచ్చింది ఇక్కడ బేస్ సంఖ్య వచ్చింది. కాబట్టి ఒక ఈవెన్ ఇంటీజర్కి ఒక ఆడ్ ఇంటీజర్ యాడ్ చేస్తుంటే మనకి ఏమొస్తుంది ఆడ్ ఇంటీజర్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే రెండు కూడా పాజిటివ్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ 6q ప్లస్ 3 అనేది ఖచ్చితంగా ఏమవుతుంది మనకి ఇది ఆడ్ ఇంటీజర్. సో దిస్ ఈజ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. దేర్ఫోర్ 6q plus 3 is a positive odd integer. ఓకే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయింది. r ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం ఇప్పుడు మనం. r ఈజ్ ఈక్వల్ టు 4 implies a is equal to 6q plus 4. So this is equal to 6 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది కూడా 6q అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఇది మనకి ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. సో ఈవెన్ ఇంటీజర్ అయినప్పుడు మనకు అవసరం లేదు. వాడు ఆడ్ ఇంటీజర్ అయినప్పుడు ఎలా ఉంటుందని మాత్రం అడుగుతున్నాడు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి.
సో నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నట్లయితే 5 ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 5. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 5 వచ్చింది. సో 6 క్యూబ్ ప్లస్ 5, 6 అనేది మనకి ఏంటి ఈవెన్ నెంబర్, అదేవిధంగా 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. దేర్ఫోర్ 6 క్యూబ్ ప్లస్ 5 ఈజ్ ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనకి ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే ఎవ్రీ ఇక్కడ ఆడ్ ఇంటీజర్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది 6 క్యూబ్ ప్లస్ 1 వచ్చింది. ఆడ్ ఇంటీజర్ అయినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 6 క్యూబ్ ప్లస్ 3 ఫామ్లో ఉన్నట్టు వచ్చింది. ఆడ్ ఇంటీజర్ అయితే ఏ ఫామ్లోకి వచ్చింది 6 క్యూబ్ ప్లస్ 5 ఫామ్లోకి వచ్చింది. సో దీన్ని బట్టి మన కంక్లూజన్ ఏంటంటే దేర్ ఫోర్ ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 3 or 6 cube plus 5. Every positive odd integer is of the form 6 cube plus 1 or 6 cube plus 3 or 6 cube plus 5. సో వన్స్ అగైన్ చూడండి, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు కూడా ఏం తీసుకోవాలంటే ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోవాలి. ఈ 6 ఎలా వచ్చింది, బీని ఎందుకు ఈక్వల్ చేస్తాం మీ అందరికి చెప్పాను. ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ మీరు బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోవాలి. 3 ఉంటే బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. అలా తీసుకోవాలన్నమాట. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనకి ఏముంది, వీ హ్యావ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ కదా. సో అదేవిధంగా ఏ క్యూ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ అంటే 6 క్యూ ప్లస్ ఆర్ తీసుకోవాలి. 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 6 తీసుకోవాలి. సో ఇక్కడ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 6 అంటే ఆర్ వాల్యూ 0 నుంచి 5 వరకు వస్తుంది. ఇవన్నీ కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆర్ వాల్యూ 0 అయింది అనుకోండి, దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది 6 క్యూ ప్లస్ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూ వచ్చింది. 6 క్యూని ఎలా రాయొచ్చు మనం, 2 ఇంటూ 3 క్యూ అని రాయొచ్చు. సో 2 ఇంటూ సంథింగ్ కింద వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇది ఒక ఈవెన్ నెంబర్ అన్నమాట. ఇది ఒక సరి సంఖ్య అవుతుంది. దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. కాబట్టి మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందో అడుగుతున్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్తో మనకు పని లేదు. ఈవెన్ నెంబర్తో మనకు పని లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ 6 క్యూ ప్లస్ 1. 6 క్యూ ప్లస్ 1 మనకు ఖచ్చితంగా ఇది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. ఎందుకు అవుతుందని మీరు క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఏంటంటే 6 క్యూ అనేది ఏంటి ఈవెన్. ఈవెన్ నెంబర్కి ఎప్పుడైనా సరే ఒక ఆడ్ నెంబర్ 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆడ్ నెంబరే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఒక పాజిటివ్ ఈవెన్ నెంబర్కి ఒక పాజిటివ్ ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆడ్ నెంబర్ వస్తుంది. దేర్ఫోర్ 6 క్యూ ప్లస్ 1 ఈజ్ ఏ పాజిటివ్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అయితే పాజిటివ్ ఆడ్ నెంబర్ అయితే ఏ ఫామ్లో ఉండాలంటున్నాడు వాడు. చూడండి 6 క్యూ ప్లస్ 1. సో 6 క్యూ ప్లస్ 1 ఫార్ములాలో వచ్చిందా రాలేదా, వచ్చింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే ఇక్కడ 6 క్యూ ప్లస్ 2 వచ్చింది. సో దీన్ని ఇలా రాయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ చూసుకోండి. 6 క్యూ అనేది ఈవెన్ నెంబర్, దానికి ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేసాం. ఒక ఈవెన్ నెంబర్కి ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అయితే మనం అది ఏ ఫామ్లో ఉంటుందో మనకు అనవసరం. సో ఆడ్ నెంబర్ ఉంటేనే అది చూసుకోవాలి మనం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, 6 క్యూ ప్లస్ 3 వచ్చింది. ఈవెన్ నెంబర్, దిస్ ఇస్ ఆడ్ నెంబర్. సో ఇదంతా కూడా ఏమవుతుంది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో therefore 6 క్యూ ప్లస్ 3 ఈజ్ ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. సో చూడండి 6 క్యూ ప్లస్ 3 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. 6 క్యూ ప్లస్ 3 ఫామ్లో వచ్చింది. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దీంతో మనకు అవసరం లేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ 6 క్యూ ప్లస్ 5. సో 6 క్యూ ప్లస్ 5 ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఆడ్ నెంబర్ అవుతుంది. therefore 6 క్యూ ప్లస్ 5 ఈజ్ ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయింది. therefore ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6 క్యూ ప్లస్ 1 ఆర్ 6 క్యూ ప్లస్ 3 ఆర్ 6 క్యూ ప్లస్ 5. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. అసలు ఈ ప్రాబ్లంలో డిఫికల్టీ ఏం లేదు. మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఏమైతే వస్తాయో ఆ వాల్యూస్ అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియం చూడండి ఒకసారి. తెలుగు మీడియం ఇక్కడ
రైటింగ్ కొంచెం మారుద్దాం తెలుగు మీడియం వాళ్ళ కోసం. ఏ అనేది ఒక ధన పూర్ణ సంఖ్య. ఏ అనేది ఒక ధన పూర్ణ సంఖ్య. b ఈజ్ ఈక్వల్ టు 6. Therefore Euclid భాగహార నియమం ప్రకారం భాగహార నియమం నుండి యూక్లిడ్ భాగహారం నియమం నుండి సో ఇక్కడ ఏమవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ r అని రాసుకొని ఇక్కడ నుంచి అంతా కూడా సేమ్ రైటింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ రైటింగ్ మార్చుకోవాలి తెలుగు మీడియం కోసం. అనేది బేసి ధన పూర్ణ సంఖ్య. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా బేసి ధన పూర్ణ సంఖ్య. బేసి ధన పూర్ణ సంఖ్య. బేసి ధన పూర్ణ సంఖ్య. సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే లాస్ట్ స్టెప్ ఏం రాయాలంటే తెలుగు మీడియం వాళ్ళు కావున ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుంది. రూపంలో ఉండును. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ రైటింగ్ అంతా కూడా మనం సొంతంగా మేనేజ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బాగా నేర్చుకోవాలి. ఓకే.